ఉదయం లేస్తే చాలు పువ్వులా విడిపోయి ఇడ్లీ తినే ప్రజలు కోకొల్లలుగా ఉంటారు. అంత పాపులారిటీ కలిగిన అల్పాహారం ఇడ్లీపై విదేశాలు విషం కక్కాయి. మీకు తెలుసా? తాజాగా సింగపూర్కు చెందిన ఓ యూనివర్సిటీ వారు ప్రపంచవ్యాప్త వంటకాలపై రేటింగ్ నిర్వహించి నమ్మలేని నిజాలంటూ ఒక నివేదిక రిలీజ్ చేశారు. అందులో మన దేశానికి చెందిన పాపులర్ వంటకాలపై కొత్త వ్యాఖ్యలు చేశారు. ఇడ్లీ, వడ, రాజ్మా, ఆలు పరాటాలతో సహా పలు ఆహారాలు జీవ వైవిధ్యానికి అత్యంత హాని కలిగించేవిగా సదరు అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 151 ప్రసిద్ధ వంటకాలపై జరిపిన పరిశోధనలు 25 భారతీయ వంటకాలు జీవ వైవిధ్యానికి అత్యంత ముప్పు కలిగించేవిగా పరిశోధకులు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. పర్యావరణంపై ఆహార పదార్థాల ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై వీరు పరిశోధనలు జరిపారు. వీరి పరిశోధనలు పలు షాకింగ్ విషయాలను కనుగొన్నారు. ఆహార ఉత్పత్తి జరిగే ప్రాంతాల్లో రకరకాల జీవజాతులు ప్రభావితం అవుతాయని వారు వెల్లడించారు. వ్యవసాయం చేసే ప్రదేశాల్లో క్షీరదాలు, పక్షులు, ఉభయచరాలపై పడే ప్రభావంపై పరిశోధకులు అంచనా వేశారు. బియ్యం, పప్పు ధాన్యాలతో కూడిన పదార్థాల వల్ల జీవ వైవిధ్యానికి అధిక ముప్పు కలుగుతోందని తమ పరిశోధనలో తేల్చారు. భారత్లో బియ్యం, పప్పు పంటల సాగుకు తరచుగా భూమి మార్పిడి అవసరమని, దీనివల్ల అనేక జీవజాతులు ఆవాసాలను కోల్పోతున్నాయని కొత్త కోణాలను పరిశోధకులు వివరించారు. భారతదేశంలో జీవ వైవిధ్యంపై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం ద్వారా పరిశోధకులు వెల్లడించారు. పరిశోధనకు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కు చెందిన బయోలాజికల్ సైన్సెస్ అసోసియేట్లు నాయకత్వాన్ని వహించారు. భారతదేశంలో బియ్యం, బీన్స్ వంటివి అధిక ప్రభావాన్ని కలిగి ఉండడం ఆశ్చర్యకరంగా ఉందని అధ్యయనకర్తలు అంటున్నారు. ఈ అధ్యయన వివరాలు సింగపూర్ యూనివర్సిటీలోని ఎలిసా చెంగ్ అండ్ కొలీగ్స్ నిర్వహించే ఓపెన్ యాక్సెస్ జర్నల్ ప్లాస్ లో ప్రచురితమైంది. అయితే ఆశ్చర్యకరంగా శాకాహార వంటకాలు మాంసాహార వంటకాలతో పోలిస్తే తక్కువ జీవ వైవిధ్య ఫుడ్ ప్రింట్స్ కలిగి ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం అని నిపుణులు చెప్తున్నారు. వీరు వెల్లడించిన ఈ జాబితాలో స్పానిష్ రోస్ట్ ల్యాంబ్ డిష్ అయిన లెచాజో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో బ్రెజిల్కు చెందిన మీట్ సెంట్రిక్ ఆఫరింగ్స్ ఉంది. ఈ జాబితాలో ఇడ్లీ 6వ స్థానంలో ఉండగా రాజ్మా కూర 7వ స్థానంలో ఉంది. అయితే గొడ్డు మాంసం, చిక్కుళ్ళు, బియ్యం వంటి పదార్థాలతో తయారు చేయబడిన వంటకాలు ఇప్పటికే భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశంలో జీవ వైవిధ్య హాట్స్పాట్లను ఆక్రమించాయని పరిశోధకులు కనుగొన్నారు. అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఇతర విభిన్న పర్యావరణ వ్యవస్థలను పచ్చిక బయళ్లకు మార్చడం వల్ల బ్రెజిలియన్ గొడ్డు మాంసం వంటకాలు కూడా అధిక జీవ వైవిధ్య ప్రభావాలను కలిగి ఉన్నాయని పరిశోధకులు చెప్పారు. మరోవైపు బంగాళాదుంప, గోధుమల వంటి పిండి పదార్థాలతో తయారు చేయబడిన వంటలలో మాంటౌ, చైనీస్ స్టీమ్డ్ బన్ వంటి అత్యల్ప జీవ వైవిధ్యం కలిగి ఉన్నాయని ప్లవ్ వన్ జర్నల్లో ప్రచురించిన పరిశోధకులు తమ అధ్యయనంలో తెలిపారు. ఈ పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని వంటల జీవ వైవిధ్య ఫుట్ ప్రింట్లను అంచనా వేయడం ద్వారా వినియోగదారులను శక్తివంతం చేయడమే కాకుండా జీవ వైవిధ్యంపై ఆహారాన్ని ఉత్పత్తి చేసే ప్రభావాలను తగ్గించడానికి స్థిరమైన ఆహారం వైపు వెళ్లేందుకు సులభతరం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. కానీ మన దేశంలో ఇడ్లీ, సాంబార్ అన్న పదం తెలియని వారుండరు. తేలికగా జీర్ణమయ్యే ఈ అల్పాహారం తినని వారు దక్షిణ భారతదేశంలో కాగడ పట్టుకుని వెతికినా కనిపించరు. దక్షిణాన ఉదయం లేవగానే దీని ప్రస్తావన లేని రోజు కూడా ఉండదు. అసలు బ్రేక్ఫాస్ట్ అంటేనే కొబ్బరి చట్నీతో కూడిన నెయ్యి వేసి కారం పొడి చల్లిన ఇడ్లీ అని మన వాళ్ళు చెబుతూ ఉంటారు. అంతలా మన దేశంలో జనంతో పెనవేసుకుపోయింది ఇడ్లీ. కొన్ని చోట్ల ఇడ్లీ సాంబార్, మరికొన్ని చోట్ల చట్నీతో ఇడ్లీ చాలా పాపులర్ వంటకంగా రూపుదిద్దుకుంది. అలాంటి ఇడ్లీ వల్ల దేశంలో జీవ వైవిధ్యం ఇంతలా దెబ్బతింటోందన్న వాదనను జనం అంగీకరించట్లేదు. కానీ పరిశోధకులు మామూలుగా జనం చూసే కోణంలో చూడరు. వారి అభిప్రాయాలు వారికి ఉంటాయి. మొత్తంగా వ్యవసాయం వల్ల భూమికి జరుగుతున్న నష్టాన్ని అంచనా వేసే క్రమంలో కొన్ని రకాలైన ఉత్పత్తుల వల్ల సంభవించే సైడ్ ఎఫెక్ట్లు వారికి మాత్రమే కనిపిస్తాయి. అవి మనకు అంతగా రుచించకపోవచ్చు, కానీ నిజం కాకుండా పోదు. ఈ నేపథ్యంలో మన దేశంలో ఇడ్లీ గురించిన ప్రస్తావనలను ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇడ్లీ జన్మస్థలం మన దేశం కాదు. ఇది నమ్మలేని సత్యమైన అంతగా భారతీయతతో పెనవేసుకుపోయింది. తాజా పరిశోధనల మేరకు ఇడ్లీ మన దేశంలో అసలు పుట్టనే లేదు. ఫుడ్ రీసెర్చర్స్ చెప్తున్న మేరకు మన దేశంలో ఎంతో పాపులర్ అయిన బిర్యానీ, హలీం పదార్థాల మాదిరిగానే
ఇతర దేశాల నుంచి మన దేశానికి దిగుమతి అయ్యింది. మన దేశ పరిస్థితుల దృష్ట్యా వచ్చి రాగానే బాగా స్థిరపడిపోయింది. ఇప్పుడు మన దేశంలోని టిఫిన్లలో మకుటం లేని మహారాజుగా ఇడ్లీ వెలిగిపోతోంది అంటే ఇక్కడి వ్యవసాయం కూడా ఒక కారణంగానే చెప్పక తప్పదు. అట్లు, పెసరట్లు, పూరి, ఉప్మా ఇలా ఎన్ని అల్పాహారాలున్నా మెత్తగా, దూదిలా, మృదువుగా విడిపోయి నోరూరించి ఇడ్లీకి అవేవి సాటి రావు. వేడి వేడిగా పొగలు కక్కే ఇడ్లీలను కొబ్బరి చట్నీ, సాంబార్ లేదా ఇడ్లీ పొడితో నంచుకు తింటే ఆ రోజు హాయిగా ప్రారంభమైపోతుంది. ఈ వంటకంలో పెద్దగా నూనె ఉండని కారణంగా తేలికగా జీర్ణమయ్యేందుకు వైద్యులు కూడా ఇడ్లీలని ప్రిఫర్ చేస్తారు. పైగా వీటి తయారీ కూడా చాలా సులభంగా జరిగిపోతుంది. ఇంటిలో 10కి ఒకేసారి ఇడ్లీలు పెట్టే వీలుంటుంది. అలాంటి ఇడ్లీ వల్ల ఇప్పుడు కొత్తగా జీవ వైవిధ్యం దెబ్బతింటోందన్న సింగపూర్ యూనివర్సిటీ వాదనను మన వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. భారతదేశంలో మనకు క్రీస్తు పూర్వం 300 నుంచి ఇడ్లీ గురించి తెలుసని ఫుడ్ రీసెర్చర్స్ చెప్తున్నారు. 2000 సంవత్సరంలో ఓ బ్రిటిష్ ప్రొఫెసర్ ఇడ్లీ అన్నది ఈ ప్రపంచంలోకెల్లా బోరింగ్ ఫుడ్ అని విమర్శలు గుప్పించాడు. జొమాటిక్ ఇంటరాక్టివ్ చాట్ లో దీనిపై పెద్ద చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇడ్లీ ప్రేమికులు, అందులో సౌత్ ఇండియన్ రూట్స్ ఉన్న వాళ్ళు ఈయనపై విరుచుకుపడ్డారు. అయితే ప్రెస్ ఫ్రీడమ్, అలాగే లివబుల్ కంట్రీ, హ్యూమన్ ఇండెక్స్, మాల్ న్యూట్రిషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు చేసే సర్వేలు భారతదేశాన్ని నెగిటివ్ గా చిత్రీకరించడం చేస్తూ ఉంటాయి. మన దేశాన్ని పాములు పట్టేవాళ్లు, సాధు సంతులు నివసించే దేశంగా చూపించే ప్రయత్నాలు చేస్తాయి. అంటే మన దేశం ఓ అనాగరిక దేశం అని చూపిస్తూ తృప్తి పడుతూ ఉంటాయి. అంతేకాని మనతో పోటీ పడే సత్తా ఆ సంస్థల స్వదేశాలకు ఉండదు. ప్రత్యేకంగా అమెరికా, యూకే దేశాలకు చెందిన సర్వేల శాస్త్రీయత ఎప్పుడూ ప్రశ్నార్థకంగా, వివాదాస్పదంగానే ఉంటోంది. మన దేశంలోని కొన్ని మీడియాలకు ప్రభుత్వంపై ఎలా బురద చెల్లాలా అని చూస్తూ ఉంటాయి. వాడెవడో ఇడ్లీపై సింగపూర్ యూనివర్సిటీ చేసిన సర్వేతో ప్రాణం లేచి వచ్చింది. ఇంకేం, ఆ వార్తను సదరు జాతీయ మీడియా కళ్ళకద్దుకొని మరీ ప్రచారంలోకి తీసుకొచ్చింది. వరి, గోధుమ పంటలు మన దేశపు ప్రధాన ఆహారాలే కాదు, ప్రపంచమంతా వ్యాపించిన పంటలుగా ఉంటాయి. అవి మనిషి మనుగడను శాసిస్తాయి. వందల తరాలుగా లేనిది ఇప్పుడే జీవ వైవిధ్యానికి ముప్పు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. అగ్రదేశాలుగా చెప్పుకునే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో జెనెటికల్లీ ఇంజనీర్డ్ క్రాప్స్, కలుపు నాశనలు, టెర్మినేటర్లు, పురుగు మందులతో లేని ముప్పు కేవలం ఇడ్లీ, రాజ్మా, వడ వంటి వంటకాలతోనే వచ్చి పడిందా అని మండిపడుతున్నారు.